సాధారణంగా మన ఇంట్లో పెద్దల మాట వినకపోతే మనం ఏం చేస్తాం? నచ్చజెప్తాం, లేదంటే కోప్పడతాం. కానీ ఈ యువకుడు మాత్రం ఏకంగా దేశ ప్రధానమంత్రినే రంగంలోకి దించాడు. అవును, తన తండ్రి చక్కెర ఎక్కువగా తింటున్నారని, ఆయన మీ మాట తప్పక వింటారని ప్రధాని మోదీకి ఒక ఇన్ఫ్లుయెన్సర్ విజ్ఞప్తి చేశాడు. దీనికి ప్రధాని స్పందించడమే కాదు, ఏకంగా ఆ వీడియోను తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. యువరాజు దువా అనే కంటెంట్ క్రియేటర్ తన తండ్రి గురించి ఒక ఫన్నీ అండ్ ఎమోషనల్ రీల్ చేశాడు. తన తండ్రికి ప్రధాని మోదీ అంటే పిచ్చి ప్రాణమని, ఆయన జీవితంలో మోదీజీదే ఫస్ట్ ప్లేస్ అన్నాడు. ప్రధాని ఏం చెప్పినా వేదంలా పాటిస్తారని, అందుకే మోదీజీ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. తన తండ్రికి స్వీట్లు అంటే చాలా ఇష్టమని, చక్కెర విపరీతంగా తినేస్తున్నారని తెలిపాడు. మోదీ చెబితే ఆయన ఖచ్చితంగా వింటారని, ప్లీజ్ ఒక్కసారి మా నాన్నకు చెప్పండి అంటూ ఆ రీల్లో కోరాడు. తన తండ్రికి మోదీపై ఉన్న వీరాభిమానాన్ని యువరాజ్ చాలా సరదాగా వివరించాడు. ఈ వీడియో ప్రధాని దృష్టికి వెళ్లడమే కాకుండా ఆయన దానికి అద్భుతంగా స్పందించారు. యువరాజ్ రీల్ ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ, యువరాజ్ అభ్యర్థన మేరకు అతడి తండ్రిని అలాగే దేశ ప్రజలందరినీ కోరుతున్నాను, దయచేసి చక్కెర వినియోగాన్ని తగ్గించండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి అని రాసుకొచ్చారు. కేవలం మెసేజ్ ఇవ్వడమే కాకుండా చక్కెర వల్ల వచ్చే ఒబిసిటీ, ఇతర వ్యాధుల ముప్పు గురించి కూడా ప్రధాని వివరించారు. ప్రధాని మోదీ తన స్పందనలో కేవలం చక్కెర గురించే కాకుండా మెరుగైన జీవన శైలి కోసం చిట్కాలు కూడా చెప్పారు. ప్రతిరోజు యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఒక సామాన్య పౌరుడు సమస్యపై ప్రధాని ఇంత వేగంగా, ఇంత సహజంగా స్పందించడం చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రధాని చూపిన ఈ చొరవ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన వీడియోను ప్రధాని స్వయంగా షేర్ చేయడంతో యువరాజ్ ఆనందానికి అవధులు లేవు. తన వీడియో ప్రధాని వరకు వెళ్తుందని అస్సలు ఊహించలేదని, చాలా ఆశ్చర్యంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. యువరాజ్ తండ్రే కాదు, ఈ మెసేజ్ చూసి దేశంలోని చాలా మంది తండ్రులు ఇప్పుడు చక్కెర తగ్గించడం ఖాయంగా కనిపిస్తుంది.